తెలంగాణలో జోరుగా వానలు కురుస్తున్నాయి. భగ్గుమనే ఎండలకు బదులు వర్షాలు కురవడంతో హైదరాబాద్ నగరవాసులు కాస్త ఉపశమనం పొందారు. తెలంగాణ సరిహద్దుల్లో ఏర్పడ్డ ఆవర్తన ప్రభావం దీంతో 4 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి వివరాలు రజిత వాతావరణ శాఖ డైరెక్టర్తో ఇస్తారు. రాష్ట్రంలో మే మాసంలోనే మాన్సూన్ సీజన్ పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవ్వాల్సిన ఈ నెలలో జోరు వానలు పడతాయి. మరి ఈ వర్షాలకు కారణాలేంటి, ఎన్ని రోజుల పాటు రాష్ట్రం పైన ఈ వర్షాల ప్రభావం ఉండబోతుంది, వర్షాలు తగ్గిన తర్వాత ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పులు ఉంటాయి తదితర విషయాలను మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. వారి చేత మాట్లాడించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. చెప్పండి మేడం, ఈ మే మాసంలోనే వర్షాలు జోరుగా కురుస్తున్నాయి, దీనికి రీజన్ ఏంటి? ఓకే, ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ మరియు దాని ఆనుకున్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఒకటి కేంద్రీకృతం అయ్యింది. ఇంకొక ఉపరితల ఆవర్తనం ఆగ్నేయ బంగాళాఖాతం వద్ద ఉండి అది నైరుతి దిశగా వంపు కలిగి ఉంది. అయితే వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రానున్న 5 రోజుల వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాగే చూసుకున్నట్లయితే ఈ రోజు రేపు తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం, గాలి తీవ్రత 50 నుండి 60 కిలోమీటర్లు 1-2 చోట్ల, కొన్ని చోట్ల 40 నుంచి 50 కిలోమీటర్లు ప్రతి గంటకు కూడా వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటితో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షాలు పశ్చిమ జిల్లాల్లో ఈ రోజు, అట్లాగే రేపు పశ్చిమ జిల్లాలైనటువంటి కొన్ని ప్రాంతాల్లోని అట్లాగే తూర్పు జిల్లాల్లో కూడా ఉండే అవకాశం ఉంది. ఏదైతే మేము రాగల 5 రోజుల వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పలు ప్రాంతాల్లోని తెలంగాణ ప్రాంతంలో కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏ జిల్లాలకు అలర్ట్స్ ఇచ్చారా మేడం? అలర్ట్స్ ఇచ్చిన జిల్లాలు ఎక్కడెక్కడ? ప్రస్తుతానికి చూసుకుంటే డే 1 కి ఈ రోజు తెలంగాణ ప్రాంతంలోని మనకు ఆరెంజ్ వార్నింగ్స్ అవి జారీ చేయడం జరిగింది. ఉత్తర జిల్లాల్లోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, తర్వాత కత్మా ప్రాంతాల్లో కూడా దీని యొక్క ప్రభావం ఉండే అవకాశం ఉంది. సో ఆరెంజ్ వార్నింగ్స్ అవి కూడా పశ్చిమ జిల్లాల్లోని, అట్లాగే ఈ ప్రాంతంలో చూసుకుంటే కనుక పశ్చిమ జిల్లాలు అయినటువంటి నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, భూపాల్పల్లి, మూల్గు ఈ ప్రాంతాల్లోని తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అట్లాగే ఒక్కొక్కప్పుడు భారీ వర్షాలు, అట్లాగే ఉరుములు మెరుపులు 50 నుంచి 60 కిలోమీటర్ ప్రతి గంటకు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. మిగతా ప్రాంతాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం, అట్లాగే గాలి తీవ్రత కూడా 30 నుంచి 40 చోట్ల, కొన్ని చోట్ల అయితే 40 నుంచి 50 ప్రతి కిలోమీటర్ ప్రతి గంటకు కూడా వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో రాగల 2 రోజులు భారీ వర్ష సూచనలు జారీ చేయటం జరిగింది. గాలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఉరుములు మెరుపులు ఉండే చోట. ఆ తర్వాత నుంచి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేక చోట ఉంది. సో ఆ 3వ రోజు తర్వాత కాస్త ఇంటెన్సిటీ అది తగ్గే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి మేడం ఈ వర్షాల నేపథ్యంలో? ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల నార్మల్ కి అతి సమీపంలో ఉన్నాయి, కొన్ని చోట్ల చూసుకుంటే అవి నార్మల్ కన్నా తక్కువగా నమోదవుతూ వస్తున్నాయి. ఎక్కువగా చూసుకుంటే ఆదిలాబాద్ లో 41.8 డిగ్రీల సెల్సియస్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదవటం జరిగింది. హైదరాబాద్ ప్రదేశంలో 31.8 డిగ్రీల సెల్సియస్ నమోదవటం జరిగింది. 5 రోజుల తర్వాత ఈ ఉష్ణోగ్రతల వర్షం ప్రభావం ఉంటుందన్నారు కదా, దీని తర్వాత ఉష్ణోగ్రతల్లో ఏమన్నా పెరుగుదల కనిపించే అవకాశం ఉందా? ఉష్ణోగ్రతలు అవి మనకు 5-6 రోజుల వరకు కూడా వర్షాలు పడుతున్నాయి. మళ్ళీ 5వ రోజు తర్వాత కూడా మళ్ళీ కొంచెం ఇంటెన్సిటీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాము ఈ మోడల్స్ గాని, అట్లాగే ఈ ఉపరితల ఆవర్తనాలు గాని, అట్లాగే ఏదైతే ఉందో ఉపరితల ఆవర్తనం ఉత్తర కోస్తల ఆంధ్రప్రదేశ్ మీదుగా అవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంది. వీటి ప్రభావం వల్ల రానున్న 5-6 రోజుల వరకు కూడా ఎండ తీవ్రత తక్కువగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత ఒక వారం రోజుల తర్వాత కాస్త ఎండలు పెరిగే అవకాశం ఉంటుంది.
అంటే ఈసారి మాన్సూన్స్ కూడా తొందరగానే రాష్ట్రంలోకి ప్రవేశించబోతున్నాయి కదా, సో ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? మాన్సూన్స్ అవి యాక్చువల్ నార్మల్ డేట్ చూసుకుంటే తెలంగాణకి జూన్ 8 నుంచి 10వ తారీఖు మధ్యన సర్వసాధారణంగా తాకుతాయి. కానీ కేరళ తీరాన్ని చూసుకుంటే 3-4 రోజుల ముందునే తాకే అవకాశాలు ఉన్నాయని సూచనలు ఇవ్వటం జరిగింది. సో ఎప్పటికప్పుడు కూడా ఈ విండ్ యొక్క మూవ్మెంట్, విండ్ యొక్క ఇంటెన్సిటీ ఏదైతే ఉందో బంగాళాఖాతంలో గానీ, అరేబియా సముద్రం, దక్షిణ అరేబియా సముద్రంలో గానీ, మాల్దీవ్స్ లోని, కొమరిన్ ఏరియాలోని ఎప్పటికప్పుడు కూడా వాటి యొక్క ఇంటెన్సిటీస్ మానిటర్ చేస్తూ ఉన్నాము. సో ఎప్పుడైతే ఇది మన కేరళ తీరం వద్ద పలు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందో ఆ రోజు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ హైదరాబాద్ కి ఎలాంటి అలర్ట్ అయినా కొనసాగుతుందా? ఎక్కడెక్కడ వర్షపాతం అధికంగా నమోదయ్యే అవకాశం? హైదరాబాద్ లో చూసుకుంటే ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గాలి తీవ్రత 40 నుంచి 50 కిలోమీటర్ ప్రతి గంటకు కూడా వీచే అవకాశాలు రాత్రికి గాని తెల్లవారుజామున గాని ఉండే అవకాశం ఉంది. చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అల్పపీడన ప్రభావం వల్ల వర్షాలు పడుతున్నట్టుగా అయితే మనకు వాతావరణ శాఖ నిపుణులు చెబుతా ఉన్నారు. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల ప్రభావం కూడా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రానున్న 5 రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగనున్నట్లుగా చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రజిత, HM టీవీ, హైదరాబాద్.